Ecclesiastes chapter 5 verse 12. Sweet is the sleep of a laborer, whether he eats little or much. But the full stomach of the rich will not let him sleep. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కష్టజీవులు అంటే రోజంతా ఆహారం కోసం కష్టపడి పనిచేసేటటువంటి కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా కానీ హాయిగా సుఖంగా నిద్రపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ చిన్న హౌసెస్లో చక్కగా హాయిగా నిద్రపోతారు, సుఖనిద్రను అందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఐశ్వర్యవంతులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒకవేళ ఇంట్లో ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే ఇవి ఎవరన్నా వచ్చి ఏ రకంగానైనా దొంగిలించుకొని వెళ్తారేమో అని కానీ, లేదా బ్యాంకులో ఉన్నటువంటి ఈ డబ్బులు ఏం చేద్దాం, అక్కడ ఉన్నటువంటి ఈ డబ్బులు ఏం చేద్దాం, అక్కడ ఉన్నటువంటి భూమి ఏం చేద్దాము, దాన్ని అది ఎలా క్షేమంగా ఉంటుంది, ఇది ఎలా క్షేమంగా ఉంటుందని రకరకాల 100 ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టడం చాలా తక్కువ. వీళ్ళలాగా కష్టజీవుల్లాగా వీళ్ళు హాయిగా నిద్రించలేరంట. ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట వీళ్ళకి. ఐశ్వర్యవంతులకి ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. మరి అలాంటప్పుడు ఏ జీవితం మనకి కరెక్ట్గా సరిపడా సంపాదించుకొని దేవుడిచ్చిన దాంతో తృప్తిగా బ్రతకటం అనేది మరి క్షేమకరమైన జీవితమా, లేకపోతే సంవత్సరాలు తరబడి అన్యాయం చేస్తూ సంపాదించినటువంటి ఆస్తి చూసుకొని ఆనందించడం క్షేమమా? ఈ రెండిట్లో ఏది క్షేమకరమైంది అని మనకు మనమే ఆలోచించుకోవాలి ప్రియమైన వారలారా.